చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? అదే ఆ పూల చొక్క అనేటోడు నాకు 2 టమాటాలు ఏదో ఇచ్చిన టమాటాలు ఇస్తాడు మనోడు టమాటాల బిజినెస్ ఏమో నాకు తెలియదు, అమ్ముకుంటాడేమో కానీ. ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం. 2 టమాటాలు అని చెప్పేసి అది ఇచ్చిండు అన్న. నీకు చాలే తొక్క టికెట్ గా. నేనే మనోడికి బ్రో నాతో సినిమా చూడని చెప్పేసి మెసేజ్ పెట్టిన. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. రేపు చూస్తున్నా బ్రో అది ఇది అని చెప్పేసి ఏదో పెట్టిండు. లాస్ట్ ఎమర్జెన్సీ కానీ పెట్టుకున్నారా? చల్ పొద్దున ఈరోజు తెల్లారి చూసేసరికి ఘోరంగా పెట్టేసిండు అనమాట. 0.45 అంట టమాటా. దీనికి ఎడతాడే ట్రేడ్. ఓకే నువ్వే కొట్టావు. గ్రేట్ ఆంధ్ర 1.5 ఇచ్చారు. వాళ్ళు మంచి సినిమాకి 2.25 2.5 హైలైట్ ఉంటాయి. నువ్వు నాకు నచ్చావు. ఇదిగో ఈ పావలా తీసుకుని జల్సా చేసుకో. అదే ఆ పూల చొక్క అనేటోడు 0.45. సోహెల్ గారు మీకు చాలా టాలెంట్ ఉంది. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. టేక్ సమ్ టైమ్ అవుట్, మంచి స్టోరీతో రండి, జనాలు ఎంకరేజ్ చేస్తారు. అంత టైం లేదు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్కులు పడతాయి. చెత్త సినిమాలు తీస్తూ మంచి ప్రోడక్ట్ మంచిగా ఉండదు, మళ్ళీ క్రై అన్నమాట, వేరే వాళ్ళ మీద ఏడవడం. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. చూడు రిలీజ్ అయింది, చూసి ట్రైలర్ రియాక్షన్ ఇవ్వు అని చెప్పాడు. ఐ డూ ట్రైలర్ రియాక్షన్స్ ఆల్సో. చెప్తే నాకు నచ్చలేదు ఆ ట్రైలర్. చాలా క్లీషేడ్ గా ఓల్డ్ స్కూల్ స్టఫ్ లాగా ఉంది. ఇది చాలా కామన్ పాయింట్, స్పెషాలిటీ ఏం లేదు. ఇట్లానే ఇష్టం ఉన్నట్టు సినిమాలు తీస్తా మీరు చూడాలంటే కుదరదు. పెద్ద పెద్ద సినిమాలే ఎవరు చూడట్లేదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అదే బిగ్ బాస్ హోస్ట్ సినిమాలే చూడట్లేదు. వైల్డ్ డాగులు ఇంకేవో సినిమాలు వచ్చాయి. వీడేమరో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. మీరు ఆవేశపడకండి, ఆయన అంతే ఫస్ట్ బిహేవియర్. పదం చెప్తాను పదం. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.